హాయ్ అండి. నేను మీ పల్లెటూరులో ఉంది తేజీలు అన్నట్టు మర్చిపోయాను. మన మహాత్మా గాంధీ గారిని మన ఎలబీచర్ల గ్రామంలో ఒక రోజు జైల్లో ఉంచారనే విషయం మీరు ఎంతమందికి తెలుసో ఒక కామెంట్ చేయండి. తెలియకపోయినా పర్లేదులేండి, నేను ఉన్నానుగా, చూపిస్తా పదండి. ఆ కాలంలో మన ఎలబీచర్ల గ్రామంలో పాడి పంట లేవండి. ఆ ప్రాంతం వారందరూ ఉప్పు పండించి జీవనోపాధి సాధించేవారండి. మన మహాత్మా గాంధీ గారు 1930 మార్చి 12న ఉప్పు సత్యాగ్రహం మొదలుపెట్టారు కదండి. అందులో భాగంగానే ఆ సమయంలో జలదీశాల గ్రామం రావడం జరిగిందండి. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం గాంధీ గారిని అరెస్ట్ చేసి ఇదిగో ఈ జైల్లోనే ఒక రోజు ఉంచడం జరిగింది. ఒరే మావయ్య, ఆ మహానుభావుని ఇంత చిన్న గదిలో ఉంచారా? అదే ఆ టైంలో నేను ఉండుండేనా ఆ బ్రిటిష్ వాళ్ళని తరుము కొట్టేవనరా. రే, ఆ టైంలో వాళ్ళని కొట్టలేక కాదు, మన బాపు గారు సత్యం అహింస అనే మార్గాన్ని ఎంచుకున్నారా. అర్థమైందా? అయినా ఆ మార్గంలో నడవటం అంత సులభం కాదండి, కానీ గెలవడం మాత్రం ఖాయమండి. ఎందుకు అంటారేమో, సత్యానికి ఉన్న షిట్ అటువంటిది. ఈరోజు ఆయన కోసం మీ అందరికీ తెలియజేయడం చాలా ఆనందంగా ఉందండి. మరిన్ని పల్లెటూరు విషయాల కోసం మా తేజీని, అదేనండి, గుర్తుంది కదా, పల్లెటూరులోని కొన్ని తేజీలు. ఆయ్, ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి మరి.